ఈరోజు దేవుని వాగ్దానము సామెతలకు 14వ అధ్యాయము 11వ విషయం విధంగా రాయబడి ఉంది. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 సంవత్సరం నవంబర్ మాసం 12వ తారీఖున దేవుడిచ్చిన వాగ్దానం మనం చూసినట్లయితే, దేవుడు మన జీవితాల్లో మన యొక్క యథార్థతను బట్టి ఆయన మనల్ని వర్ధిల్లింపచేస్తాడు. మన జీవితాల్లో ఆయన ఎన్నిసార్లు మనకి హెచ్చరించినప్పటికీ మనము భక్తిహీనులుగా ఉన్నట్లయితే, ఎవరైతే దేవుని పట్ల ఆయనకు ఆజ్ఞల పట్ల అనుసరించకుండా తన ఇష్టానుసారముగా లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ భక్తిహీనులుగా ఉంటారో వారి ఇల్లు నిర్మూలమగును, అంటే తుడిచివేయబడును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఎవరైతే యథార్థంగా జీవిస్తారో, దేవునికి ఇష్టమైన రీతిగా జీవిస్తారో, ఆయనలో అంటుకట్టబడి ఆయనకి ఇష్టమైన పాత్రగా జీవిస్తారో వారి గుడారంలో వర్ధిల్లును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన బిడ్డలారా, అయితే మరి ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు యథార్థవంతులుగా మనం జీవించాలని దేవుడు మనకి మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. ఒకవేళ మన జీవితంలో ఇప్పటివరకు యథార్థతను కోల్పోయి, యథార్థత లేకుండా లోకానుసారమైన మర్యాదల చొప్పున, లోకానుసారమైన ఆలోచన చొప్పున ఈ లోకంలో జీవిస్తున్నట్లయితే, దేవుని యొక్క ఆజ్ఞ యథార్థంగా జీవించినప్పుడు నీ ఇల్లు వర్ధిల్లింపజేస్తానంటున్నాడు. మరి ఒకవేళ భక్తిహీనులుగా జీవించినట్లయితే నీ ఇల్లు నిర్మూలన అవుతుంది, నీ ఇల్లు తుడిచివేయబడుతుంది. మరి ఒకసారి మనం గమనించి, పరిశుద్ధులైన దేవ, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇక అధికాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆర్కే ఫర్ మై హెవెన్లీ ఫాదర్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ప్రతి ఒక్క బిడ్డని దీవించండి. యథార్థంగా జీవించే జీవితాలను మాకు దయచేయండి ప్రభా. భక్తిహీనులుగా ఉన్నట్లయితే దయతో క్షమించి ప్రభా, ఆ యొక్క భక్తిహీనతను తీసివేసి ప్రభా, నీ యొక్క ప్రేమను, నీ యొక్క దయను, నీ యొక్క కరుణ మా పట్ల చూపించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకుంటూ, మమ్మల్ని మీద తగ్గించుకుంటూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి ప్రారంభించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.